మీ అందరితో ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరితో నా మౌనాన్ని ముగిస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉంది, సందడిగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. కానీ నేను సాధు, నా పక్కన ప్రసాదు. ఇలా తేడా వస్తే జాదు, నాకు అందుకంటే రాదు. అంతా బాగుంది, అంతా బాగుంది, కానీ నా రైమింగ్ చూస్తున్నారు కానీ టైమింగ్ చూడట్లేదు మీరు. ఏదో మనకి ఒక సేయింగ్ ఉంది కదా, కింద పైన ఊపు మావాడు తోపు అన్నట్టుగా. అలాగా మనం ఇక్కడ కింద పైన ఎండ అయినా సరే మనకు రాముడు ఉన్నాడు అండ. ఈ టైమింగ్ సెట్ చేసినోడు మొహం మండ. మన అందరం ఇంకా చాలా చేయాల్సి ఉంది. బహుశా వచ్చే సంవత్సరం నుంచి సాయంకాలానికి ఇది పెట్టుకుంటే ఎవరికి వడలు తినాలి కానీ వడదెబ్బలు తినకూడదని. సో ఇంకొక హ్యాపీ ఏమిటంటే ఎక్కడ పెట్టినా మీ అందరి ముఖాల్లో హ్యాపీ, మీ నెత్తిన టోపీ, ఈ రాష్ట్రానికి వద్దు పాపి, మనం తెచ్చుకోవద్దు బీపీ, చేయొద్దు కాపీ, బీ హ్యాపీ, భారత్ మాతాకి. అయితే రాముడు గురించి, రాముడు పుట్టిన రోజున మనం మాట్లాడుకుంటున్నాం. రాముడు ఏం చేశాడు రామాయణంలో చెప్పారు వాల్మీకి మహర్షి. కానీ రాముడు వెళ్ళిపోయి, ఇందాక మన ఎవరో ఒక వక్త చెప్పారు, రాజుగారు చెప్పారా ఇంకెవరు చెప్పారో, రాజుగారు అయితే శివాజీ విగ్రహానికి ఆయన వంతుగా ఆయన లక్షణాలు తెలిసిన వారు హిందువుల ఐక్యత కోరుకుంటూ వారు విరాళం దండిగా ప్రకటించారు. ఇలా రాజకీయ నాయకులందరూ కూడా సాధు అయినా ప్రసాద్ అయినా సరే ధర్మం విషయంలో జాతాగా చేయాలని కోరుకుంటున్నాను. గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిమ్. ఎందుకంటే రాజకీయ నాయకులంటే మనందరికీ రక్షణ కల్పిస్తూ ధర్మాన్ని ముందుకు నడిపేలా చూసేటువంటి వాళ్ళు. అందులో ఈ అనంతపురం జిల్లాలో, ఈ అనంత విశ్వంలో ఈ అనంతపురం జిల్లాకు ప్రత్యేకత ఏమిటంటే చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నటువంటి క్షేత్రం, రాముడికి సంబంధం ఉన్న క్షేత్రం. ఏమిటది కదా, మనందరికీ తెలుసు కదా. ఒక పక్షికి విలువనిచ్చినటువంటి వాడు నా రాముడు, మన దేవుడు. ఓ పక్షి పేరుతో ఒక గొప్ప క్షేత్రం ఇక్కడ వెలిసింది. లేపక్షి అని పిలిచారంట, అది లేపాక్షి అయింది. కాబట్టి ఒక పక్షిని కూడా గౌరవించేటువంటి ఈ ధర్మంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలా వద్దా? గట్టిగా జై శ్రీరామ్ అని నినదించాలా వద్దా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మన అందరం కూడా ఇక్కడ నెట్టి కంటే ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే మన రాష్ట్ర రాత్రిపూట జరిగేటువంటి ఏకైక సీతారామ కళ్యాణం, అది రాష్ట్ర ఉత్సవంగా మనకి నిర్ణయించబడి ఒక 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా జరుగుతున్నటువంటిది మన కడప ఒంటిమిట్ట రాముడు, కోదండ రాముడు. ఇక్కడ రాముడు అంటే ఆయన చేతిలో ఉండేటువంటి ధనుస్సు పేరేంటి కదా, కోదండం. అందువలన ఆయన పేరు కోదండపాణి. మరి ఎముడి పేరు దండపాణి. మీరు చెప్పండి, మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? నంది కావాలా పంది కావాలా? రాధ కావాలా బాధ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? హ్యాపీ కావాలా బీపీ కావాలా? జయం కావాలా భయం కావాలా? గీత కావాలా వాత కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు. భారత్ మాతాకి. ఒక్కడి చెబుతాను, మర్చిపోకండి. ఏ స్థితిలో కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. అందరు చెప్పండి, రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, రామానిదే భారము, దాశరథి దాశరథి
నీవే మాకు ఆధారము. జన సర్వే జన లోకా సమస్త. మనం వాడిది ఏ మతం, వాడిది ఏ కులం, వాడిది ఏ ప్రాంతం, వాడిది ఏ భాష, వాడి పొడుగు పొట్టి నలుపు తెలుపు మనం చూడట్లే. లోకల్లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అందుకే కోవిడ్ వచ్చినప్పుడు మెడిసిన్ ఇచ్చారు, వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ డబ్బా పైన ఒక మాట ఉండేది, ఎవరికైనా గుర్తుందో లేదో, సర్వే సంతు నిరామయ అంటే అందరూ బాగుండాలి, ఎవరికి రోగం రాకూడదు. కాబట్టి అందరి మేలు కోరేటువంటి ఈ సనాతన భారతదేశం, ఈ హిందూ దేశం బాగుండాలి. బాగుండాలంటే మనం బలంగా ఉండాలి. ఉండాలా వద్దా? అందుకని ఆ బలాలు ఏమిటో చెప్తాను, పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా శతదా శాస్త్రదా పొందుటకై ఒక హిందువుగా సభాముఖంగా బహిరంగంగా రాముని సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. వేరే మత స్త్రీని ఆయనకి ఏదో గిఫ్ట్గా తెస్తే ఆయన ఆ యొక్క మేన అంటారు, పల్లకి యొక్క తెర తీసి ఆ యవ్వనవతైన స్త్రీని చూసి, అమ్మా చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నారు, మీ కడుపుంటే పుట్టుంటే నేను ఇంకెంత బాగా అందంగా ఉండేవాడినో. అది మన దేశం, అటువంటి శివాజీ పుట్టిన దేశం, అటువంటి శివాజీకి ఆదర్శమైనటువంటి రాముడు పుట్టిన దేశం. కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి. ఈ దేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ దేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర కొనండి, తినండి, వినండి. దేశ ధర్మాలకు వ్యతిరేకంగా ఉండేవారికి కూడా వ్యతిరేకంగా ఉండండి. అన్నీ ఒకటని అబద్ధాలు మాత్రం చెప్పకండి. తమ్ముడే చెప్పాలండి, మీకు తెలియదా కదా. కాబట్టి మనం మనలా ఉందాం, ఘనంగా ఉందాం. అలాగే సత్యసాయి గారు మహానుభావులు, ఆయన దగ్గర ఉంది మెట్రో, అందుకే ఎన్నో జిల్లాలకు ఇచ్చారు వాటర్ కదా. క్వార్టర్ బ్యాచ్కి అర్థం అవుతుంది, అది అర్థం కాదు. కాబట్టి మన దగ్గర మ్యాటర్ ఉంటే ఇలాంటి జిల్లాల్లో పుట్టి కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు. అనంతపురం, అనంత అంటే అర్థం ఏంటండి? అనంతావై వేద అన్నారు, వేదం అనంతం, అర్థమైందా? అలాగే అనంత అంటే అన్లిమిటెడ్, అర్థమైందా? చాలా పెద్దది, చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి ఈ జిల్లాలో, ఇటువంటి నేలలో, ఇటువంటి దేశంలో, ఇటువంటి ధర్మంలో మనం పుట్టినందుకు మనం గర్విస్తూ, రాముడి యొక్క వారి వంశం అంతా కూడా చాలా గొప్పవాళ్ళు పుట్టినటువంటి వంశం. అటువంటి వంశంలో రాముడు సూర్య వంశం. అందుకే ఇవాళ సూర్యుడికి మనకి ఎంత బంధం ఉంది, రాముడికి బంధం ఉంది. ఆ సూర్యుడి యొక్క కాంతి, రాముడిని తలుచుకుంటే శాంతి. మనకు ఉండకూడదు ఎక్కడో ఏదో ఉందని భ్రాంతి. మీరు చూడొచ్చు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుపుకుంటున్నటువంటి ఆ దేశాలు, ఆ మతాలు కూడా విదేశీ మతాలు. ఒకటి పీస్ అని చెప్పుకుంటే, ఒకటి ప్రేమ అని చెప్పుకుంటే, వారి ప్రేమ మనకు అర్థమవుతూనే ఉంది కదా. కాబట్టి ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక ధర్మం సనాతన ధర్మం.